Varshini Garu, who has invited us to be a part of this ceremony. And I want to congratulate all the 122 students who secured seats in IIT, NIT, IIIT, GFIT. I really congratulate them for their success. And to all the students who got toppers in intermediate, the government is giving 10,000 incentive today. Very happy to all the meritorious students who are sitting here, and bowing down my head to the parents who have supported them, and to the teachers who have really worked hard to make them success in this level. And also, today we are distributing 10,000 rupees to SSC toppers who are sitting here, and even to the students who got gold, silver and bronze medals in national sports also. So today, CM Football Cup winners, as well as today we are giving 5 lakh rupees to 14 institutions for where 100% of merit has been got from the students. So I congratulate the students, principals for getting 100% result in 14 institutions, and because of your all hard work, 5 lakh rupees are being given to your institutions. చాలా సంతోషం వేస్తుంది ఓ సోషల్ వెల్ఫేర్ విద్యార్థిగా అతి పేదరికంలో నుంచి చదువుకోవడానికి ఇబ్బంది పడుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో చదువుకొని విద్యార్థుల సమస్యల మీద పోరాడుకుంటూ అతి చిన్న వయసులో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఇక్కడ కూర్చోవడం వాస్తవానికి నాకు ఆ దారి చూపించింది ఈ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఈరోజు విద్యార్థులు ఇంతమంది వారి ఇంటి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా ఏం లేకపోయినా అందరిని వదులుకొని ఇన్స్టిట్యూషన్కి వచ్చిన తర్వాత శ్రద్ధగా చదువుకొని నేడు ఇంతమంది విద్యార్థులు కాబోయే ఇంజనీర్లు, కాబోయే డాక్టర్లు, కాబోయే లీడర్స్ వారి ముందట నిల్చొని మాట్లాడాలంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. నిజంగా కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి వాస్తవానికి కూడా ఈ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లలో మరి ముఖ్యంగా కేవలం చదివే కాదు, విద్యార్థులకు స్పోర్ట్స్ కూడా ఉండాలని చెప్పి మరి ఇదే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లలో స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేసి ఈరోజు నేషనల్ మరియు స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ సాధిస్తున్నారనే ఆలోచన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పోర్ట్స్ ఎవరైతే చాలా బాగా ఆడుతున్నారో వారి కోసమని తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చిన ఘనత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని మీ అందరికీ తెలపాల్సిన అవసరం ఉంది. కేవలం విద్యార్థులు స్పోర్ట్స్ చదువుకోవడము వీటితోనే కాదు, విద్యార్థులకు ప్రతిభ ఉంటే వారు ఎంతనో సాధిస్తారన్న ఉద్దేశంతో ఏనాడు లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి స్కిల్ యూనివర్సిటీని కూడా పెట్టి నేడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే దేంట్లో ప్రతిభ ఉందో దాని లోపటి వారికి ఉద్యోగాలు రావాలని స్కిల్ యూనివర్సిటీని కూడా ప్రవేశపెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచించారో కుల వివక్ష ఉండొద్దని, అందుకే రేవంత్ రెడ్డి గారు గురుకులం అంటే ఒకే కులం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా ఒకే కులం, వారి కులమంతా ఒకటే, వారందరూ కూడా చదువుకునే కులం కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరికి కలిపి 11,600 కోట్ల రూపాయలతో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అందరూ కలిపి ఒకటే దగ్గర చదువుకుంటారు, అందరూ ఒకటే దగ్గర ఉంటారు. వారందరూ కూడా ఈ దేశానికి పునాదిగా ఉండి ఈ దేశాన్ని నిర్మిస్తారన్న భావనతో 58 ఇన్స్టిట్యూషన్స్ని ప్రవేశపెట్టిన ఘనత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అందరు విద్యార్థులు, నేనెన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంటా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు చూస్తా మీలలోనే సింగర్స్ ఉంటారు, మీలలోనే డాన్సర్స్ ఉంటారు, మీలలోనే స్పోర్ట్స్ మెన్స్ ఉంటారు. మీ అందరికీ కూడా రియల్గా కూడా ఐ బో డౌన్ మై హెడ్, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి మన మధ్యలో ఆల్రెడీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చేశారు. మీ అందరి ప్రతిభకు మీకు అవార్డ్స్ ఇవ్వడానికి, మీకు ల్యాప్టాప్స్ ఇవ్వడానికి, మీ అందరిని ఆశీర్వదించడానికి మన మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారిని సాధారణంగా స్వాగతం పలుకుతూ మీరందరూ కూడా మరొకసారి మీ అందరికి కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకున్న ధన్యవాదాలు. అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. దయచేసి ఎవరు కూడా నిలబడద్దు. మాన్య
మాన్య ముఖ్యమంత్రి వర్యులు విద్యార్థులు సాధించిన విజయాలను, వారి యొక్క కృషిని, వారి యొక్క పట్టుదలను అభినందించడానికి, అదేవిధంగా ప్రోత్సాహకం అందిస్తే, వెన్ను తట్టి ప్రోత్సహిస్తే విజయం సాధించిన విద్యార్థి వెనుతిరగడు. సమాజంలో ఒక సూదంటు రాయిలాగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. విజయాన్ని సాధించిన విద్యార్థి యొక్క కృషి, పట్టుదల, కష్టం ఎంత ఉంటుందో ఆ విద్యార్థిని ప్రోత్సహిస్తే అంతకన్నా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనేటువంటి నిర్ణయంతో ఈరోజు వారే స్వయంగా విచ్చేసి విద్యార్థుల యొక్క విజయాలను అభినందించడానికి ఈరోజు విచ్చేస్తున్నారు. వారికి ఒక్కసారి అందరూ కూడా కరతాళ ధ్వనుల ద్వారా, చప్పట్ల ద్వారా వారికి స్వాగతం తెలియజేద్దాం. మరొక క్షణంలో వారు ఈరోజు ప్రతిభా పురస్కార సభా వేదికపైకి విచ్చేస్తున్నారు. వారికి ఈ సభా వేదిక స్వాగతం తెలియజేస్తుంది. ఎవరి దార్శనికతతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందబోతోందో, అన్ని రంగాలలో విజయానికి బాటలు వేస్తోందో, సర్వరంగ సమగ్ర అభివృద్ధి చెందుతూ దేశానికి దిక్సూచిలాగా భాషిస్తోందో, అటువంటి అద్భుత ఆలోచనల రూపశిల్పి మాన్య మహోదయులు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ సభా వేదిక సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఎవరి ఆలోచనలతో రాష్ట్రం సుభిక్షమై విరాజిల్లుతోందో, ఎవరి ఆలోచనలతో రాష్ట్రం ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధిస్తోందో ఆ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి కూడా ఈ సభా వేదిక సాదర స్వాగతం తెలియజేస్తోంది. అదేవిధంగా ఈరోజు విచ్చేసినటువంటి డైనమిక్ శ్రీ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మాన్య మహోదయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా ఈ సభా వేదిక సాదర స్వాగతం తెలియజేస్తోంది. మరొక క్షణంలో వారు సభా వేదికపైకి విచ్చేస్తున్నారు. అందరూ కూడా దయచేసి ఎవరి స్థానాల్లో వారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం యథావిధిగా ప్రారంభం కాబోతోంది. ఒక్క నిమిషం. ఈరోజు మా విద్యార్థులు సాధించినటువంటి విజయాల పరంపరని ఒక్కసారి వర్ష రూపంలో తెలియజేస్తాను. ఐఐటి 28 మంది సాధించారు. ఎన్ఐటీలలో 60 మంది, ఎన్ఐటి 1, ఎన్ఐటి 2, ఎన్ఐటీలు, అదేవిధంగా జిఎఫ్టీలు మొత్తం కలిపి 60 మంది విద్యార్థులు ఉన్నత స్థాయి సీట్లను సాధించారు. 34 మంది ఎంబీబీఎస్ సీట్లను సాధించారు. అదేవిధంగా 19 మంది ఇంటర్ టాపర్స్ 1 1 1 1 2 2 2 2 తుత్తురియలు చేసింది మా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో సంస్థ. మేము టీవీలో చెప్పుకోలే, ఇదిగో మైకులో చెప్తున్నా. 1 1 1 1 2 2 2 2 1 నుండి 10 దాకా మావే, 1 నుండి 10 వరకు మేమే. అదేవిధంగా ఎస్ఎస్సి టాపర్స్ 10 మంది రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ విజయాలు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి 10 స్థానాలను కైవసం చేసుకున్నారు. వారి 10 మందికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందజేయబడుతోంది. అదేవిధంగా 30 మంది నేషనల్ లెవెల్, జాతీయ స్థాయిలో 39 మంది గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించారు. వారికి కూడా ఈరోజు ఈ సభా వేదిక సన్మానం చేయబోతోంది. 162 మంది రాష్ట్ర స్థాయి బంగారు పథకాలు సాధించారు. 162, ద నంబర్ ఈజ్ 162. అదేవిధంగా 100% ఫలితాలు సాధించినటువంటి ఇంటర్ మరియు 10వ తరగతి పాఠశాల, కళాశాలల ప్రధానాచార్యులు ఇచ్చేశారు. వారి
ఈరోజు సభావేదిక సన్మానం చేయబోతోంది. ఉత్తమ ప్రధానాచార్యులుగా ఎంపికై పాఠశాల సర్వరంగ సమగ్రాభివృద్ధికి పాటుపడ్డారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. కాబట్టి కేవలం చదువు ఒక్కడే కాదు, అన్ని రంగాలలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు అభివృద్ధి చెందినై వాటిని గమనించి ప్రధానాచార్యులకి ఈరోజు బహుమతి ప్రదానం చేయబోతున్నారు ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా సొసైటీ స్థాయిలో ఉత్తమ అధికారులుగా ఎంపికైనటువంటి ఇద్దరు అత్యుత్తమ కార్యనిర్వహణ అధికారులకు కూడా ఈరోజు విద్యార్థులు, ఒక పాఠశాల అంటే, ఒక విద్యా సంస్థ అంటే కేవలం విద్యార్థులే కాదు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సమగ్ర అభివృద్ధి, అదేవిధంగా దాని వెనక ప్రణాళికల రూపకల్పన చేసేటువంటి అధికారులు. కాబట్టి ఆ అధికారులను కూడా ప్రోత్సహిస్తే, ఆ ప్రణాళిక రూపకల్పన చాలా చక్కగా జరిగితే ఆ విద్యా సంస్థ బహుముఖంగా అభివృద్ధి చెందుతుంది అన్న నిర్ణయంతో ఆ అధికారులకు కూడా ఈరోజు ప్రధాన పురస్కారం చేయబడుతోంది. అదేవిధంగా క్షేత్రస్థాయి పరిశీలనలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచినటువంటి అధికారులకు కూడా ఈరోజు ప్రతిభా పురస్కారం అందజేయబడుతోంది. ఈ విధంగా అనేక మందికి విద్యార్థులకు, ప్రధానాచార్యులకు, అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా ఈరోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు వారు స్వయంగా విచ్చేసి వెన్నుతట్టి ప్రోత్సహించి వారిని ముందుకు నడిపించడానికి విచ్చేస్తున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. In the golden words of our beloved CM Sir, every rupee spent on education should not be considered as expenditure, but should be accounted as investment made for nation building. So these are the thoughts and inputs of our beloved CM Sir. So here we are going to receive the blessings in the form of incentives. They say incentives are the soul or the sweets for the soul and they boost the morale antaru. So ee incentives, whether even a single pencil from the hands of the dignitaries, is really which is the one we are going to cherish forever. So put your hands together, everyone, and let us await our honorable dignitaries. ఎవరి దార్శనికతతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందబోతోందో, అన్ని రంగాలలో విజయాలకు బాటలు వేస్తోందో, సర్వరంగ సమగ్ర అభివృద్ధి చెందుతూ దేశానికి